వీడియో చూశారు కదా. ఆ వీడియోలో ఒక ప్రధాన రహదారిపై నిర్దేశించిన వేగం పరిమితికి లోబడి వెళ్తున్న ఒక వాహనాన్ని ఒక రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్న ఒక వాహనం ఢీకొంది. అంటే రైట్ ఆఫ్ వే చట్టం ఏం చెప్తుందంటే, ఈ రహదారిపై ఏదైనా జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వాహనానికే ముందుగా వెళ్ళే హక్కు ఉంటుంది. ఈ రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకి ఆ వాహనాలు ఏమీ రాకుండా ఉన్న సమయంలో మాత్రమే రోడ్డుని క్రాస్ చేయాలి. ఉదాహరణకి ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనానికి సాధారణంగా ఉపరహదారిపై నుంచి వచ్చే వాహనం ఆగి దారి ఇవ్వాలి. అలాగే జిబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మళ్ళీ అలాగే అంబులెన్సు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సేవల వాహనాలకు వెంటనే దారి ఇవ్వడం అనేది చట్టబద్ధమైన బాధ్యత. కానీ మీరు చూసిన వీడియోలో ఏం జరిగిందంటే, ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాన్ని రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనం ఢీకొంది. ఇక్కడ తప్పు ఎవరిది అంటే, రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాందే తప్పు. కారణం ఏంటంటే, ఎదురుగా వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ రెండు వాహనాలు ఢీకొనటం వల్ల ఇద్దరు డ్రైవర్లకి తీవ్రమైన గాయాలైనవి. ఇందులో విషయం ఏమిటంటే, రైట్ ఆఫ్ వే ఉన్న ఈ హైవే మీద వెళ్తున్న వాహనదారుని పైన కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇండియాలో అలా జరుగుతుంది. ఎందుకంటే లోకల్ వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తారు. కాబట్టి ఈ అడ్డంగా వచ్చిన వాహనదారుని ఫిర్యాదుదారుడిగా పేర్కొని, ఈ రైట్ ఆఫ్ వే ఉన్న వాహనదారుని నిందితుడిగా పేర్కొని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఏలూరు జిల్లాలో జరిగింది. ఆ కేసు మనమే చేస్తున్నాం. కాబట్టి ఈ రైట్ ఆఫ్ వే అనేది ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ రైట్ ఆఫ్ వే అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రైట్ ఆఫ్ వే ఉన్న వారు ఎవరి మీద కూడా కేసు నమోదు చేయడానికి వీల్లేదు.